ప్రైవేట్ వెహికల్లో సివిల్ డ్రెస్ లో తీసుకెళ్లారు. కాకపోతే నన్ను అయితే ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు, జరిగిన వాస్తవం చెప్తున్నా. బట్ పై అధికారులు మాత్రం కంటిన్యూ ప్రతి పావు గంట అరగంటకి ఫోన్లు చేస్తానే ఉన్నారు అవును. సిఏ గారికి. నేను కారులోనే ఉన్నా కాబట్టి. సో నన్ను ముందు తాడిపత్రి తీసుకెళ్తామని చెప్పారు. తాడిపత్రి కాకుండా మళ్ళీ గుంతకల్ తీసుకెళ్లారు. అక్కడ గుత్తి నుంచి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వెళ్తే తాడిపత్రి, రైట్ సైడ్ వెళ్తే గుంతకల్ వస్తుంది. అవును. అక్కడి నుంచి నన్ను దారి మళ్ళించి గుంతకల్ తీసుకెళ్లారు. అక్కడ నేను చెప్పాను, మరి మా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసుకోవాలి కదా మీరు అన్నా కూడా లేదు లేదని చెప్పారు. నా మీద వాళ్ళు చేసినటువంటి ఎలిగేషన్స్ ఏంటంటే, నేను ఈ సమాజంలో అంట అలజడి రేకెత్తిస్తున్నా అంట, ఇది ప్రభుత్వ హత్యని నువ్వు ఎలా చెప్తావు అన్నారు. నేను అడిగాను, మరి ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇది గొడ్డలి పోటు అని చెప్పి మాట్లాడితే మరి వాళ్ళ మీద ఎందుకు మీరు కేసు పెట్టలేదు అని అడిగా. అసలు నా మీద కేసు పెట్టింది ఎవరు? ఎఫ్ఐఆర్ అడిగితే ఎఫ్ఐఆర్ కూడా ఇవ్వాలి. ఎఫ్ఐఆర్ ఇవ్వలేదు, నోటీసులు ఇవ్వలేదు. నాకు ఎఫ్ఐఆర్ ఎప్పుడు ఇచ్చారు? కోర్టులో ప్రొడ్యూస్ చేసినాక ఇచ్చారు. కోర్టులో ప్రొడ్యూస్ చేసినాక మెజిస్ట్రేట్ ముందుకు వెళ్లే ముందు నన్ను అడుగుతారు కాబట్టి అప్పుడు నా చేత సంతకం పెట్టించుకొని ఇచ్చారు. సో అప్పటిదాకా నాకు ఎఫ్ఐఆర్ ఏంటి, ఎవరు పెట్టారు, ఏ వ్యక్తి పెట్టారో కూడా తెలియదు. తర్వాత లాయర్లు వచ్చినాక ఎఫ్ఐఆర్ కాపీ అన్ని తీసుకొని తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక లీడర్ నా మీద కేసు పెట్టాడు అక్కడ తాడిపత్రిలో. అది పెట్టింది, ఎఫ్ఐఆర్ అయ్యింది, కేసు పెట్టింది మొన్న 7:30 సమయంలో రాత్రి. వాళ్ళు కేసు పెట్టడం ఇమీడియట్ గా వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి నిన్న ఉదయం వచ్చి తీసుకెళ్ళటం.